చూస్తున్నాం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. రాజీనామా, తన గతంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ హయాంలో తనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అయితే ఆ పదవికి రాజీనామా చేశాను కాబట్టి రాజీనామాను త్వరగా ఆమోదించండి అంటూ కవిత అటు గుత్తా సుఖేందర్ రెడ్డి కలిశారట. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. 4 నెలల నుంచి పెండింగ్లో ఉంది. సెప్టెంబర్ 3, 2025 తన రాజీనామాని సమర్పించారు. సో అటు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించారు, కానీ రాజీనామా ఇంకా పెండింగ్లోనే ఉంది, రాజీనామాని అంగీకరించలేదు. సో కాంగ్రెస్ ప్లాన్లో భాగంగానే తన రాజీనామాని అడ్డుకుంటున్నారు అని చెప్పి కవిత అభిమానులు అంటున్నారు. 4 నెలల నుంచి ఇంకా పెండింగ్లో ఉంది కవిత రాజీనామా. సో దీనిపై గుత్తా సుఖేందర్ రెడ్డి కలిశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి త్వరగా తన రాజీనామాని ఆమోదించాలని కోరారట. ఒకసారి కవిత మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో, తను ఏం మాట్లాడారో చూద్దాం. చైర్మన్ గారిని కలవడానికి వచ్చిన కలిసినాక మీడియాకి మాట్లాడతాం. చైర్మన్ గారిని కలిసినాక మాట్లాడతాం. రాజీనామా పెండింగ్ పెట్టారు కదా, కారణాలు కనుక్కొని మాకు మాట్లాడే అవకాశం వారితో మాట్లాడినాక మీకు బ్రీఫ్ చేస్తాం. థ్యాంక్ యూ. మాట్లాడినాక బ్రీఫ్ చేస్తాం. చైర్మన్ గారిని కలవడానికి వచ్చిన కలిసినాక మీడియాకి మాట్లాడతాం. చైర్మన్ గారిని కలిసినాక మాట్లాడతాం. రాజీనామా పెండింగ్ పెట్టారు కదా, కారణాలు కనుక్కొని మాకు మాట్లాడే అవకాశం వారితో మాట్లాడినాక మీకు బ్రీఫ్ చేస్తాం. థ్యాంక్ యూ. మాట్లాడినాక బ్రీఫ్ చేస్తాం. రైట్, రాజీనామా పెండింగ్లో పెట్టారు కదా, ఎందుకు పెట్టిరు, కారణాలు ఏంటో తెలుసుకోవడానికి వచ్చినా అని చెప్పి తను మాట్లాడుతున్నారు. సో గుత్తా సుఖేందర్ రెడ్డి కలిశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, కవిత రాజీనామా 4 నెలల నుంచి పెండింగ్లోనే ఉండిపోయింది. సో తను స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశారు, తనని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేశారు, పార్టీని సస్పెండ్ చేశారు, అంతా జరుగుతోంది. సో ఎందుకు తను స్వచ్ఛందంగా తనంతట తానే రాజీనామా చేసినా కూడా ఎందుకు ఇంకా పెండింగ్లో ఉంచినా కన్నా కారణం ఏమైనా తెలుస్తోందా? ఎక్కడైనా గుత్తా సుఖేందర్ రెడ్డి పెండింగ్ విషయం పైన మాట్లాడుకొచ్చారా? ఇప్పుడు కవిత ఏం అడగబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజంగా 4 నెలలు అవుతుంది కవిత రాజీనామా చేసి ఎమ్మెల్సీకి. ఎప్పుడైతే పార్టీ నుంచి ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారో అదే రోజు స్పీకర్ ఫార్మాట్లో మండలి చైర్మన్కి లేఖ పంపించారు. ఆమె వ్యక్తిగతకు సంబంధించినటువంటి ప్రభుత్వ టీంతోనే, ఆమె టీంతో, జాగృతి టీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజీనామా లేఖ పంపిస్తే పెండింగ్ పెట్టారు. వారం రోజుల్లో పెండింగ్ ఆమోదిస్తారని చర్చ జరిగినప్పటికీ కూడా 4 నెలలు అవుతా ఉంది. ఇంకా కవిత రాజీనామా ఇంకా పెండింగ్లోనే ఉంది. దీనికి సంబంధించి రాజకీయ కారణాలు వెతుక్కుంటున్నారు అనేక మంది. అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, జాగృతి కానీ నలుగురు రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. పలు సందర్భాల్లో కవిత రెస్పాండ్ అయ్యారు. నా రాజీనామా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో నాకు తెలియట్లేదు, ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నేను స్వయానా రాజీనామా చేశాను. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి పదవి, ఎమ్మెల్సీ పదవి, పార్టీలో లేనప్పుడు నాకెందుకు ఆ పదవి అనేటువంటి దాంతోనే నేను ఆ పార్టీకి రాజీనామా చేశాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే జనరల్గా ఒక సభ్యుడు మండలి కానీ, శాసనసభ కానీ రూల్స్ ప్రకారం రాజీనామా చేయాల్సి ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశాను, అయినా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది కూడా ఒక రాజకీయమే చేస్తూ ఉంది కాంగ్రెస్ అనేటువంటిది గతంలో కవిత చెప్పే ప్రయత్నం చేశారు. నా రాజీనామా పైన ఇప్పటికే 10 సార్లకు పైగా రెస్పాండ్ అయ్యాను, ఇంకా రాజీనామా యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ చేయకపోతే అవసరం అనుకుంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కలిసి విజ్ఞప్తి చేశాను, రాజీనామాను ఆమోదించండి అంటూ ఆమె గతంలో స్టేట్మెంట్ చేశారు. సో ఈరోజు అసెంబ్లీ 2వ రోజు సమావేశాల సందర్భంగా కవిత డైరెక్ట్గా మండలి చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళారు, మాట్లాడుతూ ఉన్నారు. రాజీనామా యాక్సెప్ట్ చేయండి దయచేసి అనేటువంటిది ఆమె వివరంగా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఎలాంటి ఎమోషన్తో, ఎలాంటి ఇతర నిర్ణయాలతో నేను ఆ నిర్ణయం తీసుకోలేదు, ఇతర కారణాలతో నా రాజీనామాను కాన్షియస్గా చాలా ఆలోచించి రాజీనామా చేయాలని స్వతహాగా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి యాక్సెప్ట్ చేయాలనేటువంటిది కవిత డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమో కవిత మరొకసారి ఆలోచించుకోవాలని గతంలో ఒకసారి మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ఇంతవరకు ఓపెన్గా వీడియోలో ఎక్కడ మాట్లాడలేదు. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకొని ఉంటారు? ఈరోజు కవిత డైరెక్ట్గా హాజరయ్యారు, ఆయన ముందు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజీనామా యాక్సెప్ట్ చేస్తారా, మరికొంత పెండింగ్ పెడతారా అనేటువంటి దానికి కొద్దిసేపట్లో పులి స్టాప్ పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మనోజ్, రైట్ మధు, అంటే ఎందుకు 4 నెలల కాలం పాటుగా ఎందుకు పెండింగ్ ఉంచాల్సి వచ్చింది? జనరల్గా
స్వచ్ఛందంగా తమంతట తాము రాజీనామా చేస్తే ఒక నెల రోజులా లేకుంటే లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత వెంటనే హుటాహుటిన అయిపోతుంది. ఒకవేళ కనుక ఈ పార్టీకి రాజీనామా యాక్సెప్ట్ చేసినా కవిత స్థానంలో కొత్త వాళ్ళు వచ్చేవారు కూడా ఏమో, వాళ్ళకైనా అవకాశం ఉండేది. అక్కడ నియోజకవర్గం లోకల్ బాడీస్కైనా కొంత అవకాశం ఉండేది, నిధులు ఉండేవి, వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని పనులు జరిగేవేమో. కానీ ఇంత పెండింగ్ ఉంచి అనవసరంగా ఒక స్థానాన్ని కంప్లీట్ తనైనా వినియోగించుకోలేకపోతున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం లేకుండా ఉండిపోతుంది. దీన్ని పెండింగ్లో ఉంచడానికి లీగల్గా ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయా? జనరల్గా ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా మారిపోయినటువంటి పరిస్థితి. కవిత రాజీనామా చేసినప్పటి నుంచి మండలికి హాజరవ్వట్లేదు, తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్సీగా హాజరవ్వట్లేదు. కేవలం జాగృతి ప్రెసిడెంట్గానే జాగృతి జనం పాట పేరిట మొత్తం జిల్లాల టూర్ చేస్తూ ఉన్నారు, నియోజకవర్గాలు వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా కవిత బీఆర్ఎస్ని అటాక్ చేస్తూ ఉన్నారు. ఆమె టార్గెట్ అంతా బీఆర్ఎస్గా ఉంది. బీఆర్ఎస్లో మాజీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారే టార్గెట్గానే కవిత మాట్లాడుతూ ఉంది. వాళ్ళ వల్లనే ఈరోజు పార్టీ దుస్థితి ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత, అప్పుడు తండ్రికి లేఖ రాసిపోయి వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సామాజిక తెలంగాణ రావాలి, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందనేటువంటి మరొక బిగ్ స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత కవితను సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ పార్టీ నుంచి. కానీ కవిత రాజీనామాను యాక్సెప్ట్ చేయకపోవడానికి ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయి. వాడిని అన్ని అధికార పార్టీ దాన్ని వాడు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటి విమర్శలు క్షేత్రస్థాయి నుంచి ఉన్నాయి. కవిత కూడా గతంలో రెస్పాండ్ అయ్యారు. నా రాజీనామాను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో మండలి చైర్మనే సమాధానం చెప్పాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇష్టపూర్వకంగా రాజీనామా చేశాను, దాంట్లో స్పీకర్ ఫార్మేట్లో చేశాను, ఎలాంటి ఎమోషన్గా రాజీనామా చేయలేదు. సో వాళ్ళ నుంచి వచ్చిన పదవి వద్దనుకున్నాను కాబట్టి నైతికతతో నేను రాజీనామా చేశాను, నాకు ఎమ్మెల్సీ పార్టీ నుంచి వచ్చినటువంటి పదవి అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. కానీ నిజంగా ఆమె రాజీనామాను యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కారణాలు ఏంటి అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు స్టార్టింగ్లో అయితే కవిత బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో, ఆ లేఖ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా చేశారో, ఆ రాజీనామా యాక్సెప్ట్ చేయకపోతే కాస్త ఎప్పుడైతే పెండింగ్ అయిందో కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా, హోంమంత్రిగా ఆమె కానున్నారనేటువంటి చర్చ కూడా గతంలో జరిగింది. కాబట్టి వారన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టారు కవిత. ఎమ్మెల్సీగా ఎక్కడ ఆమె ప్రచారం చేయట్లేదు, కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, కేవలం జాగృతి ప్రెసిడెంట్గానే పోతున్నారు. ఆమె రిలీజ్ చేసినటువంటి అన్ని ప్రకటనలో కూడా జాగృతి ప్రెసిడెంట్ కవిత అని మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ అని కానీ, ఎమ్మెల్సీ అనేటువంటిది కానీ, ఎమ్మెల్సీ లెటర్ హెడ్స్ కానీ ఆమె వాడుకోవట్లేదు. తిరుపతికి సంబంధించిన విషయంలో అఫీషియల్గా ఆమె ఇచ్చేటువంటి లేఖల్లో కూడా ఎక్కడ ఎమ్మెల్సీ లెటర్ హెడ్స్ వాడుతున్నట్టుగా వాడట్లేదు అనేటువంటిదిగా కూడా ఆమె టీం చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం కవిత లోపలికి వెళ్ళారు, చైర్మన్తో మాట్లాడుతూ ఉన్నారు, రాజీనామా యాక్సెప్ట్ చేయమని ఆమె మరొకసారి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పుడు చైర్మన్ ఏం చేయనున్నారు, ఇప్పటికిప్పుడు కవిత రాజీనామా యాక్సెప్ట్ అవుతుందా, కవిత మాజీ ఎమ్మెల్సీగా ఈ రోజు నుంచి మారబోతున్నారా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి. కొద్దిసేపట్లో కవిత కొన్ని సెన్సేషన్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మండలి చైర్మన్తో ఆమె భేటీ అయ్యారు. రైట్ మధు, ఇంకోవైపుగా తను మాట్లాడుతున్న దాంట్లో హరీష్ పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. హరీష్ రావు అవినీతే ఈరోజు బీఆర్ఎస్ని ముంచుతోందని, హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ఆయన ఒక బబుల్ షూటర్ అని, ప్యాకేజీలు అమ్ముకున్న బబుల్ షూటర్ ఏం సమాధానం చెప్తారని కూడా తను క్వశ్చన్ చేశారు. ఇక అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే టీఆర్ఎస్ పని కథం, అంటే బీఆర్ఎస్ పార్టీ పని కథం అని అసెంబ్లీలో పిల్ల కుంకలతో ఏమీ కాదు అంటే అసెంబ్లీలో ఇప్పుడు తను డిప్యూటీ